పాక్ గుండెల్లో దడ పుట్టిస్తోంది S-400 తోక జాడిస్తే ఖేల్ ఖతం చేసేలా బార్డర్ దాటే పని లేకుండానే ఫినిష్ చేసేందుకు భారత్ రెడీ అయింది. భారత్ పక్కా ప్లాన్ తో తీసుకొచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400 పేరు వింటేనే పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ అడ్వాన్స్డ్ వెపన్ S-400 పేరు చెబితేనే శత్రు దేశం గజగజ వణుకుతోంది. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గ మధ్యంలోనే పేల్చివేయడంలో దిట్టగా S-400 కు పేరుంది. బార్డర్ టెన్షన్స్ తో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను క్రియాశీలకం చేసినట్టు తెలుస్తోంది. ఒక పక్క సరిహద్దులకు ఎయిర్ ఫోర్స్ ను తరలించి పాక్ కవ్విస్తోంది. కానీ ఆ దేశం కంటిపైన కునుకు లేకుండా చేస్తున్న ఆయుధం ఒకటి ఉంది. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిసైల్ S-400. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా తోక జాడిస్తే అంతకంత తిరిగిచ్చేందుకు ఇండియా అత్యాధునిక సైనిక ఆయుధాలతో రెడీగా ఉంది. ఇప్పుడు S-400 పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన దేశం రష్యా నుంచి S-400 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. S-400 రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టొచ్చన్నమాట. పాకిస్తాన్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా అది భారత్ పసిగట్టేయగలదు. S-400 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పైనే. ఇది ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అంటే వాయు మార్గంలో శత్రు విమానాలు, క్షిపణుల్ని గుర్తించే రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది. యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాల్ని కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచే కదలకుండా కూల్చేస్తుంది. అంటే పాకిస్తాన్ పొరపాటున తోక జాడిస్తే సరిహద్దు కూడా దాటకుండా మన S-400 శత్రువుల్ని నాశనం చేస్తుందన్నమాట. S-400 లో మల్టీ ఫంక్షన్ రాడార్, ఆటోనామస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఉంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. 4 రకాల క్షిపణుల్ని ఒకేసారి ప్రయోగించవచ్చు. S-400 లో 48 N6 DM క్షిపణి పరిధి 250 కిలోమీటర్లు, 40 N6 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లు. దీన్ని AWACS ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణుల్ని ప్రయోగిస్తారు. 9M96 పరిధి 120 కిలోమీటర్లు. దీంతో శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల్ని బార్డర్ దాటకుండానే మటాష్ అయిపోతాయి.